తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అవినీతిలో విచారణ కొనసాగుతోంది. ఇక జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఈ మేరకు కమిషన్ ఎదుట మాజీ సీఎస్ సోమేష్ కుమార్, అప్పట్లో సీఎంఓలో సెక్రటరీగా విధులు నిర్వహించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ హాజరయ్యారు. ఇక విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘోష్ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్లుగా సమాచారం. అయితే ఈ క్రమంలోనే కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందనే విషయంపైన కూడా అటు బీఆర్ఎస్ పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెడ్డిగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులైతే అవినీతిలో విచారణ కొనసాగుతోంది. ఇక జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. అయితే ఈ మేరకు కమిషన్ ఎదుట మాజీ సీఎస్ సోమేష్ కుమార్, అలాగే అప్పట్లో సీఎంఓలో సెక్రటరీగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ హాజరయ్యారు. విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘోష్ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టుగా సమాచారం. ఇక ఈ క్రమంలోనే కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందనే విషయంపైన అటు బీఆర్ఎస్ పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ అంతా. తెలంగాణలోని ఒక్కసారిగా సంచలనాత్మక ఎంక్వైరీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. వనరుల పేరుతో, నీటి వనరుల పేరుతో జరిగినటువంటి తెలంగాణలోని అతిపెద్ద స్కామ్ అని కూడా చెప్పవచ్చు. దీని మీద రెండో రోజు ఎంక్వైరీగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే, పూర్వపరాలు పరిశీలించినట్లయితే తెలంగాణలోని అనేక ప్రాజెక్టులు ఉన్నా ఇక్కడ సంబంధించినటువంటి ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలోని సాగునీరు, త్రాగునీరు లక్ష్యంతో చేసినటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి పెద్ద ఎత్తున జరిగిందనేది జస్టిస్ ఆధ్వర్యంలో రోజు ఎంక్వైరీ కూడా రెండో రోజు జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే గత ప్రభుత్వంలోని అవినీతికి పాల్పడ్డారో వారికి పూర్తి స్థాయిలోని శిక్ష పడుతుందనేది గతంలో కూడా మీడియా ద్వారా పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. కానీ అది ఆచరణలోకి తీసుకున్నట్లయితే ఇప్పటికీ అమలు జరుగుతుందనేది కనబడుతున్న విషయం. తెలంగాణలో కాళేశ్వరం సంబంధించినటువంటి అనేక కోట్ల రూపాయలు ఒక నిబంధనలకు విరుద్ధంగా దానికి సంబంధించినటువంటి తాగునీరుకు సంబంధించిన డిజైన్ లో కూడా లోపాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆర్థికంగా సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే కొంత లోపాలు జరిగేదనేది ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. దానికి సంబంధించిన ఫైనాన్షియల్ కమిషనర్ ద్వారా జరిగినటువంటి విషయాలలో ఇప్పటికీ పూర్తి స్థాయిలోని ఒక నివేదిక పోయింది. దీనికి ఆధారంగానే రెండో రోజు సంబంధించినటువంటి జస్టిస్ సుమేషన్ ఫినిషా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎంక్వైరీ రెండో రోజు కొనసాగుతుంది. ఇది తెలంగాణలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద పేరుతోటి గత ప్రభుత్వం 9 సంవత్సరాలలో చేసినటువంటి అవినీతి పాలనకు సంబంధించినటువంటి విషయాలను ఇప్పటికీ ఒకసారి కమిటీ ఆధ్వర్యంలో జరగడం ఇది మొదటిసారి. తెలంగాణ ప్రభుత్వాలు గతంలోని 9 సంవత్సరాలు పాలించిన నేడు ఆ పాలనలో జరిగినటువంటి అవినీతి సంబంధించిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనేది ఇక్కడ కమిటీకి సంబంధించినటువంటి నివేదిక సమర్పించారు. దీనికి సంబంధించినటువంటి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కూడా పూర్తి స్థాయిలోని ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ నివేదిక సమర్పించిన తర్వాత ఎవరెవరైతే బాధ్యులు ఉంటారో తెలంగాణకు సంబంధించిన అప్పటి సిఎస్ తో పాటు ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులను కూడా ఆధీనంలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైతే ఉంటారో ఆ ప్రభుత్వం జరిగినటువంటి అవినీతికి ప్రధానమైనటువంటి సూత్రధారి పాత్రధారులను కూడా
అరెస్ట్ చేస్తారనేది ప్రధాన విషయం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో జరిగినటువంటి అనేక స్కామ్లలో ప్రధాన స్కామ్ గాను చెప్పినటువంటి గత ప్రభుత్వంలో ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి రాష్ట్రంలో బీజేపీ కూడా అనేక స్కాములు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కూడా చెప్పుకుంటూ, కానీ ఇప్పుడు జరిగినటువంటి స్కామ్లలో ఎప్పుడు ఎంక్వైరీ జరగలేదు. కానీ ప్రధానంగా జరుగుతున్నటువంటి ఈ ఎంక్వైరీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోని సంచలనాత్మకమైనటువంటి చర్చ మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితి. సాగునీరు కొరకు ప్రజలకు సంబంధించినటువంటి చెందాల్సినటువంటి అనేక ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి లేకుండా స్కామ్ చేయడం వల్ల పెద్ద ఎత్తున దుర్వినియోగం అయింది. ప్రజాధనం అనేది కమిటీ కూడా తేల్చనుంది. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టులోనే గతంలో జరిగినటువంటి అవినీతి కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉంటారో వారిని కూడా ప్రశ్నిస్తున్నారు. రెండో రోజు జరుగుతున్నటువంటి దర్యాప్తులో కీలకమైన ఆధారాలు కూడా బయటపడినట్టు కూడా ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జరుగుతున్నటువంటి ఎంక్వైరీకి సంబంధించిన పూర్తి వివరాలు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.